హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 12న ఏపీలో అయితే పోలింగ్ జరగనుందండి మళ్ళీ. సో ఆ రోజే కౌంటింగ్ కూడా ఉంటుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందండి. అభ్యర్థులు జూలై 2 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. సో జూలై 3న నామినేషన్లను పరిశీలిస్తారు. జూలై 5న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా అయితే నియమించారు. కూటమికి 2 స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు. కానీ వైసీపీ పోటీ చేస్తే జూలై 12న ఉదయం వైసీపీ ఎలాగైనా సరే ఈ స్థానాలు గెలుచుకోవాలని అయితే తీవ్రంగా పోరాటం చేస్తుందండి. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఈసారైనా సరే ఎలాగైనా ఈ 2 స్థానాలను చేజిక్కించుకోవాలని చెప్పేసి అయితే ఆలోచనలో ఉంది. ఇక జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. రామచంద్రయ్య మరియు ఇక్బాల్ రాజీనామా చేశారండి. రామచంద్రయ్య గారిపైన అనర్హత వేటు పడటంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అయ్యాయి. వైసీపీ పోటీ చేయకపోతే మాత్రం 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే చెప్తున్నారు. కానీ వైసీపీ మాత్రం తీవ్రంగా పోరాటం అయితే చేస్తుంది. ఎలాగైనా ఈ 2 స్థానాలను అయితే చేజిక్కించుకునే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు వైసీపీ నేతలు.